ఫ్రెండ్స్ ఈరోజు నేను షార్ట్కట్ అప్లికేషన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఈ యాప్ వచ్చేసి మంచి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీనిలో ఏంటంటే డిఫరెంట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దట్టు మనం ఫ్రీగా అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే మనకు అవసరం లేదు. సో దీనిలో ఆల్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో దట్ మన వీడియో అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలాంటి యాప్ మీకు మళ్ళీ దొరకకపోవచ్చు. సో పక్కా ట్రై చేయండి. సో ఈ యాప్లో మనం వీడియోస్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ దట్టు విత్ ఈజీ ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులో మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫ్రీ ఫాంట్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు వితౌట్ మనీ. ఇందులో మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కొన్ని మ్యూజిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనకు హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వేరే యాప్స్లోకి కూడా మనము షేర్ అయితే చేసుకోవచ్చు వీడియో. సో ఇంకెందుకు లేట్, యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. పక్కా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి డ్యూయల్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే నేను PNGs బ్యాక్గ్రౌండ్స్ అన్నీ నేను ఫస్ట్ లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది, PNG పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే ఇవన్నీ కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. అండ్ ఇది PSCCలో మాత్రమే మీకు కంఫర్ట్ ఉంటుంది. సో ఫస్ట్ HD పిక్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని మాత్రం అడగకండి, మీకు చేస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ HD పిక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే యాన్ సింబల్ తీసుకోండి, ఫిల్ అండ్ స్ట్రోక్ తీసుకోండి, టైప్ వచ్చేసి ఫిల్ అలాగే ఉంచేసేయండి, కలర్ వైట్ అలాగే ఉంచేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి ఆ పిక్ మొత్తం వైటిష్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక PNG అయితే తీసుకుంటున్నా. సో హౌ టు క్రియేట్ PNG అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు PNG ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 పిక్స్ తీసుకుంటున్నాను, 1 పిక్ తీసుకుంటున్నాను. సో మీరు 2 పిక్స్ కూడా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ సేమ్ పిక్ని మళ్ళీ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను సేమ్ పిక్ని తీసుకుంటున్నాను కాబట్టి ఇది ఫ్లిప్ ఆన్ X యాక్సిస్ అంటే ఇటు సైడ్ తిప్పేసేస్తున్నా. సో ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఫస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ యాన్ సింబల్ అంటే ఒకసారి మొత్తం ఇంక్రీజ్ అవ్వదు. సో మళ్ళీ యాన్ సింబల్, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే ఇంకొకసారి ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ కూడా కొంచెమే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ యాన్ సింబల్, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కొంచెం రొటేట్ చేసేస్తున్నా ఎందుకంటే పర్ఫెక్ట్ స్ట్రైట్గా అనిపించట్లేదు. సో కొంచెం 4% రొటేట్ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇది కంపల్సరీ స్ట్రైట్ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి బెస్ట్. సో ఇంకా కొంచెం ఇట్లా కిందికి అనేసేస్తే సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది పిక్ అయితే. సో ఇంకా కొంచెం పైన సైజ్ డిక్రీజ్ చేసేద్దాం, ఎందుకంటే పైన హెడ్ టచ్ అవ్వద్దు. పైన కొంచెం గ్యాప్ ఉంటేనే కొంచెం లుకింగ్ అయితే బాగుంటుంది. సో పైన కొంచెం మాత్రమే గ్యాప్ తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ మాత్రం ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లోనే మన మెయిన్ ఎడిట్ అనేది ఉంటుంది. సో కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ డాట్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కన్నా కొంచెం కిందికి, థర్డ్ లైన్కి ఫోర్త్ లైన్కి మధ్యలో పెట్టేసేయండి. సో ఫేస్ చూడండి కొంచెం మాత్రమే కనిపిస్తుంది, మిగతాదంతా బ్లాకిష్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం కింది కన్నా పర్లేదు. సో థర్డ్ లైన్కి ఫోర్త్ లైన్కి పర్ఫెక్ట్ మిడిల్లో పెట్టేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది. సో ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. వైట్ లేయర్తో మర్జ్ డౌన్ పక్కా చేయాలి. ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే ఏమైంది చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ కింది లేయర్ HD పిక్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి, క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేయండి. సో ఫస్ట్ ఇది టాప్లో పెట్టేసి
ఈ ఎండ్ పట్టుకొని ఇంక్రీజ్ చేయండి, సో దట్ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం కింద రోడ్డు కొంచెం మాత్రమే రావాలి, మరి ఎక్కువ ఫుల్గా రావద్దు. సో కొంచెం కింద రోడ్ ఎక్కువ రోడ్ ఉన్నది క్రాప్ చేశాను. సో ఇట్లా ఈ మాత్రం వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ లేయర్లో మనం ఏంటంటే మన పిక్ అనేది పెట్టేసేయాలి. సో ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా పిఎన్జీ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఫస్ట్ కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా పిఎన్జీ సైజు. సో సరిగ్గా చూడండి, కింద అలాగే ఉంచేసేయండి. సో కింద కొంచెం పైకి జరిపేసేస్తున్నా, మరీ ఎక్కువ పైకి జరపొద్దు, ఎందుకంటే రోడ్డు మీద నిల్చున్నట్టు కనిపించదు మనకు. కొంచెం హైట్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఈ మాత్రం హైట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైట్ క్లిక్ అండ్ ఈ పిక్కి పర్ఫెక్ట్ షాడో అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో షాడో ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మనము. సో షాడో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా అంటే ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా, ఇది మొత్తం డిక్రీజ్ చేయండి, ఫుల్గా డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఈ లేయర్ ఏదైతే ఉందో లాంగ్ ట్యాప్ చేసేసి ఇటు కిందకి అంటేసేస్తే కిందికి వెళ్ళిపోతుంది, అంటే పిక్ వెనకాల వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి వ్రాప్ టూల్, ఇదే మన మెయిన్ టూల్, దీంతోనే మనకు షాడో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వ్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక సరిగ్గా చూడండి, ఈ డాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తున్నా అండ్ ఈ డాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి ఈ బాక్స్ అనేది మనకు రాంబసా, ఇది ఏం షేప్ అంటారు, డయాగ్నలా నాకు షేప్ గుర్తుకొస్తలేదు, ప్యారలోగ్రామ్. సో ఈ ప్యారలోగ్రామ్ షేప్లో రావాలి పర్ఫెక్ట్గా. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ షాడో లాగా కనిపిస్తుంది. అది ఇంకా పర్ఫెక్ట్గా కనిపించాలంటే సో చూడండి సెకండ్ దాంట్లో ఇక్కడ మనకు బ్రష్ టూల్ ఉంటుంది. సో బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ వచ్చేసి ఇక్కడ ఇది కింది కంటే ఇక్కడ మనకు బ్లాక్ కలర్ వచ్చేసేస్తుంది. సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా కదా. సో కొంచెం బ్రష్ సైజ్ చూడండి, నేను ఆల్మోస్ట్ 64 వరకు పెట్టేసిన తర్వాత ఈ కాళ్ళ దగ్గర కొంచెం ఇది బ్లాక్ రాలేదు. సో బ్లాక్ పెట్టేసి ఈ కాళ్ళ దగ్గర కొంచెం ఇట్లా అనేసిస్తున్నా. సో చూడండి ఇట్లా అనేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ లేయర్ ఏదైతే ఉందో షాడో లేయర్, ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్ క్లిక్ చేసి కొంచెం బ్లర్ చేసేసాయండి. సో నేను ఇది ఆల్మోస్ట్ 20% బ్లర్ చేసేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ షాడో వస్తుంది. సో 20% బ్లర్ చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో అప్ టు 80% పెట్టేసేయండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూడండి షాడో అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ ఇది నేను నా పిఎన్జీ లేయర్తో నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన వెనుక ఒక లైట్ పిఎన్జీ అనేది పెట్టేసేయాలి. సో ప్లస్ సింబల్ అంటే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నా, ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను లైట్ పిఎన్జీ అయితే పెట్టేసిస్తున్నా. సో ఫస్ట్ ఇది సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత పర్ఫెక్ట్ నా వెనకాల పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే ఓన్లీ లైట్ మిగులుతుంది, మిగతాదంతా బ్లాక్ ఇదంతా వెళ్ళిపోతుంది. సో హ్యాండ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇంకా కొంచెం మీరు ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకు లుకింగ్ బాగుంటుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఈ లైట్ వెనుక మనకు కాకులు ఏమంటారు బర్డ్స్ పిఎన్జీ రావాలి. సో ప్లస్ సింబల్. సో మ్యాక్సిమం లేయర్ రీచ్ డన్ వచ్చినప్పుడు నేను ఏం చేసేస్తున్నా అంటే ఇది కింది లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నా, హెచ్డి పిక్ లేయర్తో. మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ బర్డ్స్ పిఎన్జీ తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్ తీసుకున్న తర్వాత ఇది కూడా ఈ లైట్ వెనకాల పెట్టేసేస్తే లైట్స్ అనేది బర్డ్ మీద పడితే మనకు బర్డ్స్ కొంచెం లుకింగ్ బాగుంటుంది. సో అందుకే నేను లైట్ వెనకాల పెట్టేసేస్తున్నా బర్డ్స్. సో చూడండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ లేయర్ తర్వాత కాకి లేయర్ తర్వాత లైట్ పిఎన్జీ తర్వాత మన పిఎన్జీ తర్వాత ఈ బ్లాక్ షాడో ఏదైతే చేసామో అది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తే మనకు పిక్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకా మనకు లైట్ రూమ్ పార్ట్ మిగిలింది. సో అది నేను లైట్ రూమ్లో చూపిస్తాను. సో చూడండి పిక్ అనేది లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా.
అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను ఆల్మోస్ట్ 69 ఇంక్రీజ్ చేస్తున్నా. సో చాలామంది నన్ను అడుగుతున్నారు మీది క్లారిటీ ఉంటుంది మా పిక్స్ క్లారిటీ ఉండట్లేదని. సో వాళ్ళు చాలామంది లైట్ రూమ్ పార్ట్ మిస్ చేస్తున్నారు. సో అందుకే అది పోతుంది. సో మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి అప్ టు 60%. సో అంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ నో నీడ్ టు టచ్. అండ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్న టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 74% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ క్లారిటీ మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. క్లారిటీ ఓన్లీ 20% ఇంక్రీజ్ చేయండి. అంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేసేస్తే బ్లాక్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ విగ్నెట్స్ స్లైట్గా డిక్రీజ్ చేయండి -40%. అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేయండి +100%. విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే ఫెదర్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ కలర్ టూల్లో మీరు ఏదైనా కలర్ టచ్ చేసుకోవాలంటే అది కూడా టచ్ చేసుకోవచ్చు. సో స్కై కలర్ మీరు హ్యూ ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటే మీకు ఇట్లా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. బట్ నేనైతే యాస్టీస్ అలాగే పెట్టి చేస్తున్నా. అండ్ కొంచెం నా షర్ట్ కలర్ రెడ్ ఉంది కాబట్టి కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. రెడ్ ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఈ మాత్రం సరిపోతుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాస్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో పిక్ అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ వచ్చేసి ఇది. సో చూడండి పిక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఎక్కడ కూడా అస్సలు బ్లర్గా అవ్వలేదు. అండ్ ఇక్కడ చూడండి కొంచెం మాత్రమే ఫేస్ టెక్స్చర్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో దానికోసమే నేను ఆ బ్లాక్ మొత్తం డిక్రీజ్ చేయలేదు. ఆ కర్వ్ లైన్ మొత్తం డిక్రీజ్ చేసేస్తే ఈ ఫేస్ కూడా కనిపించదు. బట్ ఇట్లా లైట్గా కనిపిస్తే మనకు ఏంటంటే లుకింగ్ బాగుంటుంది. సో దానికోసం నేను ఇలా చేశాను. సో చూడండి ఓవరాల్గా పిక్ అయితే బాగా వచ్చేసింది. సో ఇది కూడా మీరు కూడా పక్కా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.